హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కిరాక్ కుకింగ్ డైరీ ఛానల్. ఈ ఛానల్ అయితే నా కొత్త ఛానల్ ఫ్రెండ్స్. కాస్త కొత్తగా చూస్తున్న వాళ్ళు సపోర్ట్ చేయండి. ఇక్కడైతే మేము అరుణాచలంకి అయితే వెళ్తూ ఉన్నాము. మా ప్రయాణం దిగ్విజయంగా సాగాలని అందరూ కోరుకోండి. కొంతమందికి అయితే ఎన్నో సంవత్సరాల నుంచి అనుకున్నా కూడా వీలు కాలేదంట టెంపుల్కి వెళ్ళడానికి. అంటే పోదాము అనుకునేలోపు ఏదో ఒక ఆటంకాలు అవుతూ ఉంటాయి కదా, అలా చాలామందికి అనుకూలమైతే కాలేదంట. అలాంటిది దేవుని దయ వల్ల మేము అకస్మాత్తుగా అనుకున్నా కానీ బయలుదేరామన్నమాట అరుణాచలంకి అయితే. అలాగే మేము ఎక్కడికి వచ్చామనేది కూడా చెప్పుకుంటూ ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. స్కిప్ చేయకోకుండా చూడండి, చాలా బాగుంటుంది. మొత్తం అరుణాచలం అంతా వీడియో అయితే తీసామన్నమాట. మేము వెళ్ళిండేది, దర్శనం చేసుకోండేది, వచ్చిండేది అంతా వీడియోలో అయితే ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకోకుండా చూడండి, చాలా బాగుంటుంది వీడియో అయితే. ఇక్కడైతే మేము బెంగళూరు స్టేషన్కి అయితే వచ్చామన్నమాట. బెంగళూరు రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. ఇక ఇదిగో అక్కడే ఉంది కదా ట్రైను, అదే ట్రైన్కి అయితే ఎక్కేసామన్నమాట. అంటే మేమంటే బుక్ చేసుకోలేదు అస్సలు. ట్రైన్ మేము అనుకోలేదు కదా వెళ్తామని, బుక్ చేసుకోలేదు. సీట్లు మాత్రం బ్రహ్మాండంగా దొరికాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క సీటు. బాగా హాయిగా పనుకున్నామన్నమాట. ఆ దేవుడే ఇలా అనుకూలం చేస్తున్నాడో ఏమో కానీ మాకంటూ చాలా బాగా అనుకూలం చేశాడు. ఎంత సంబరమైందంటే నాకంటూ అంత సంబరమైందనమాట. ఇక అరుణాచలంకి అయితే దిగేసాము. ఇదిగో మీతో మాట్లాడుతూ ఉన్నాను కదా, అలా మాట్లాడుతూ వీడియో తీసుకుంటూ వెళ్తూ ఉన్నాను అనమాట. నేనైతే ఇక్కడ అంతా మ్యూట్ చేసేసాను. ఫుల్ సౌండ్ అయితే ఉందన్నమాట. అందుకనే నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తూ ఉన్నాను. వీడియో అయితే చాలా బాగుంటుంది, ఇంట్రెస్ట్గా చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దండి. మేము వచ్చిన ట్రైన్లో వచ్చిన వాళ్ళే వీళ్ళంతా. రైల్వే స్టేషన్లో కూడా రైల్వే పోలీసులు కూడా ఫుల్ బందోబస్తు మనకి అంతా చూసుకుంటారనమాట. ఇదిగో చాలా బందోబస్తు ఉంటుందన్నమాట. ఏ గలాట లేకోకుండా, ఆటంకం ఏం లేకోకుండా చాలా బాగా మనకైతే ఇలా రావచ్చు అన్నమాట. చూడండి, వీళ్ళంతా గిరి ప్రదక్షిణ చేసే వాళ్ళే. ఇదిగో అంతా ట్రైన్లో వచ్చిన వాళ్ళే కదా. ఇదిగో అక్కడ కనిపిస్తూ ఉంది కదా గోపురము. ఇక రైల్వే స్టేషన్ నుంచి దగ్గరే అనమాట. అందుకనే ఎవరు ఆటోల్లోనేమి వెళ్ళరు, నడుచుకుంటే వెళ్ళిపోతారనమాట. మాకు కూడా అడిగింటే చెప్పారు నడుచుకుంటే వెళ్ళొచ్చు, ఆటోలు ఏం అవసరం లేదు అని అన్నారనమాట. అంటే కొంతమంది వచ్చేవాళ్ళు వచ్చారు ఆటోలన, మేమైతే నడుచుకుంటే వెళ్ళిపోయాము. ఇదిగో ఇక్కడ దేవస్థానం అయితే ఉంది కదా. ఇలా గిరి ప్రదక్షిణ చేసేటప్పుడైతే దేవస్థానాలు, ఇలా ఎన్నో దేవస్థానాలు కండ్లకి ఇక కనువింపుగా ఉన్నాయన్నమాట. చూసే కొద్ది చూడాలనిపిస్తుంది. అంత బాగుంది గిరి ప్రదర్శన చేసేటప్పుడైతే. ఆ దేవస్థానాలు ఏంటి, శివలింగాలు ఏంటి, బాబా ఒక పుణ్యలోకానికి, ఒక దేవలోకానికి వెళ్ళామేమో అన్నట్టుంటుంది. అసలు మాటలు లేవు అనమాట, అంత బాగుంటుంది. నేనైతే ఇంతవరకు ఇలాంటి టెంపుల్ ఎప్పుడు చూడలేదు. అసలు ఇంత పుణ్యము మాకు దక్కుతుందని కూడా మేము అనుకోలేదు. అసలు మాటలు లేవు అనమాట. ఈ టెంపుల్ దర్శనానికైతే మాటలు లేవు. ఇక చూడండి, దర్శనానికైతే మొత్తానికి వచ్చేసామబ్బా. అరుణాచలం దర్శనం అయితే చేసుకుంటా ఉన్నాం. ఇక చూడండి, దిగో మన టెంపుల్లో కూడా వీడియో తీయచ్చు, లోపల తీయరాదనమాట. టెంపుల్ బయట అంతా ఇలా వీడియో తీయచ్చు. ఫోన్లు అయితే అలో ఉన్నాయి ఇక్కడ వరకు. దిగో ఎంత బాగా కనిపిస్తాం చూడండి. నైట్ టైము దర్శనంకి వెళ్ళామన్నమాట. 7:30కి అయితే వెళ్ళాము మేమైతే దర్శనానికి. బ్యాగులు అనేది లాకర్లో పెట్టేసాము. అక్కడే గుడి దగ్గరే ఉంటుంది, లాకర్లో పెట్టేసామన్నమాట. ఇక చూడండి, దర్శనంలో అయితే ఇలా నిలబడ్డామన్నమాట. పుణ్యం రోజు దర్శనము. మరుసటి రోజు, ఒకరోజు ముందే వచ్చింది కదా పుణ్యము, మరుసటి రోజు వరకు ఉంటుంది. 5 నుంచేమో గ్రహణం ఉంది కదా మరుసటి రోజు. అంతలోపు మాకి దర్శనం ఎంత బాగా అయిందంటే, బాగా దర్శనము అయ్యింది, గిరి ప్రదక్షిణ అయింది. ఇంకా మరుసటి రోజు గ్రహణము. ఆలోపు మేము నైట్ ఇంటికి కూడా చేరుకున్నాం అనమాట. ఒకే రోజులోనే మాకి దర్శనం అయ్యింది, గిరి ప్రదక్షిణ అయ్యింది. ప్రొద్దున్న 7:30 మాకి గిరి ప్రదక్షిణ అయితే పూర్తయిపోయిందనమాట.
భోజనాలంటే ఎక్కడ చూసినా భోజనాలే. తినేవాళ్ళు ఉండాలి కానీ మనకే తినేకే ఓపిక ఉండలేదు. ఎందుకంటే నడుస్తూ ఉంటాం కదా, నిద్ర టైం ఒకటి, రాత్రి ఇంకా ఒక ఇది ఉంటుంది కదా, వెళ్ళాలి టైం అవుతుంది అనేది ఒకటి ఉంటుంది కదా. తొందరగా అయినా కూడా మేము అక్కడక్కడ ఎక్కడ వీలైతే అక్కడ ప్రసాదం అయితే తినుకుంటూ మరి వెళ్ళాము. ఇంకా ఇక్కడ వచ్చేసి మేము చూడండి, ఇదిగో దర్శనం అయితే చాలా బాగా జరిగింది. దేవుడు అయితే చాలా బాగా కనిపించాడు. ఆ శివుని ఆశీర్వాదం అందరికీ మీకు ఉండాలని, అరుణాచలం స్వామివారు అందరికీ దయ చూడాలని, మన సబ్స్క్రైబర్లు ముఖ్యంగా మన సబ్స్క్రైబర్లు అందరూ బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకున్నానబ్బా. దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. ఇక మేమైతే దర్శనం చేసుకొని ఇప్పుడు మనము ఈ రాజగోపురంతో నుంచి మనం గిరి ప్రదక్షిణ అయితే మొదలు పెట్టాలన్నమాట. ఇక దర్శనం అయ్యింది కదా, కొంచెము అలా ఏదో ఒకటి ఇంత తినేసామన్నమాట. తినిన తర్వాత ఇంకా దర్శనాన్ని ఇంకా గిరి ప్రదర్శన మొదలు పెడతా ఉన్నాం. ఇప్పుడైతే ఇదిగో ఇంకా పూజ అంతా చేసేసాము కదా, ఇప్పుడు ఇంకా స్టార్ట్ గిరి ప్రదర్శనకి అయితే వెళ్తూ ఉన్నాము. అదే చెప్తా ఉన్నాను మీ దగ్గర, ఇంకా అది ఫుల్ గలాట ఉందనమాట. అందుకనే నేను మ్యూట్ చేసేసి వాయిస్ ఓవర్ ఇస్తూ ఉన్నాను. అసలు నైట్ అన్నట్లుంది చూడండి. నైట్ అసలు మనకి నైట్ అన్నట్లే లేదు, అసలు పగులు అన్నట్లే ఉంది. అసలు ఎక్కడ చూసినా జనమే, ఎక్కడ చూసినా మందే. అసలు ఇక మీరు గిరి ప్రదర్శన చేసేటప్పుడు ఇంకా ముందుకు వెళ్ళినప్పుడు చూడండి, ఎక్కడ చూసినా మంది. అస్సలు ఆ వాతావరణము ఎంత బాగుంటుంది తెలుసా, తిరుగుతూ ఉంటే మనకు అసలు తిరిగినట్లే ఉండదు, అంత బాగుంటుంది. చల్లటి గాలి, ఆ వాతావరణము, గుళ్ళు, టెంపుల్స్, ఎక్కడ చూసినా టెంపుల్స్ చాలా బాగుంటుంది, అంటే చాలా బాగుంటుంది. కంపల్సరీ చూడవలసిన టెంపులే. అయినా ఇంకొకటి ఏమిటంటే అరుణాచలంకి రావాలన్నా ఎంతో పుణ్యం చేసి ఉండాలంట. ఈ పుణ్యభాగ్యం కలగాలన్నా మనకు అదృష్టం చేసి ఉండాలని చెప్తూ ఉంటారు కదా. ఈ మధ్యలో యూట్యూబ్లో కూడా స్వామివారు చాలా చెప్తూ ఉంటారు కదా, ఇలా ప్రదక్షిణలు చేస్తే, గిరి ప్రదక్షిణ చేస్తే చాలా మంచిదని. మొత్తానికి గిరి ప్రదక్షిణ అయితే 14 కిలోమీటర్లు ఉందన్నమాట. 14 కిలోమీటర్లు దిగో ఇక్కడంతా నడుచుకుంటూ వెళ్తున్నారు కదా. ఇలా టెంపుల్స్ వస్తూ ఉంటాయి, శివుని టెంపుల్స్ వస్తుంటాయి, మరి గణేష్ టెంపుల్స్ వస్తుంటాయి, అమ్మవారి టెంపుల్స్ వస్తుంటాయి. కానీ శివుని టెంపుల్స్లో ముఖ్యంగా పెద్ద పెద్ద శివలింగాలు ఉండే టెంపుల్స్లో మనకి కెమెరా అలో లేదనమాట, తీయరాదు. ఎక్కడెక్కడ తీసే హలో ఉంటే మనకి వీడియో తీయడానికి అప్పుడు అక్కడ తీసానమాట, అంతే. నేను చూడండి ఇక్కడైతే నాగేంద్రుడు, ఇలా టెంపుల్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. అస్సలు మిస్ కాకండి మీరైతే, ఈ వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకండి. చాలా అంటే చాలా బాగున్నాయి టెంపుల్స్ అయితే. మనకి నైట్ టైము మనము గిరి ప్రదక్షిణ చేస్తూ ఉన్నా ఏమాత్రం అలసట అనిపించదు అనమాట. ఎందుకంటే వేలాది మంది అండి, చూడండి ఇదిగో అక్కడ మేమైతే ఇక్కడ ఎల్లేర్లు తాగుతూ ఉన్నాము. ఎల్లేరు పాలు కూడా 20 నుంచి 20, 30 అలా అంతే. పాలు కూడా, టెంకాయ పాలు కూడా చాలా ఉన్నాయి. ఇక తాగుతూ ఎల్లేరు పాలు తాగుతూ మరి టీ తాగుతూ వెళ్తూ ఉన్నామన్నమాట. ఎక్కడ మనకి అలసట అనిపించదనమాట. ఎందుకంటే ఎక్కువగా జనం ఉంటారు కాబట్టి ఆ జనంలో మనకి అలసట అనేది అనిపించదు. ఇక అసలు మనకి నైట్ అన్నట్లు ఉండదన్నమాట, ఇంకా పొగలేనేమో అన్నట్లే ఉంటుంది. కాకపోతే మనకి కండ్లకు ఒకటే తెలుస్తుంటుంది అప్పుడప్పుడు, ఎందుకంటే నిద్ర వచ్చినట్లు అవుతుంటుంది కదా ఎప్పుడో ఒకసారి, నైట్ అన్నట్లుంటుంది అనమాట. అంతేగాని చూడండి గుళ్ళు అయితే అడుగడుక్కి గుళ్ళు ఉంటాయన్నమాట. ఇదిగో ఇప్పుడైతే మనం దర్శనం చేసుకొని వచ్చినాం కదా, అప్పుడే మరి ఒక టెంపుల్ అనమాట. ఇలా మరొక విషయం ఏమిటంటే, మీకు ముఖ్యంగా చెప్పవలసిన విషయం ఏమిటంటే, గిరి ప్రదక్షిణ ఎందుకు చేస్తారంటే, అది ముఖ్యంగా పుణ్యం రోజు ఎందుకు ఎక్కువగా జనం వచ్చి ఒక పండగలా, ఒక జాతరలా చేస్తారంటే, ఇక్కడ కొండ చుట్టూ మూలికలైతే ఆయా ఔషధ గుణాలు మొక్కలైతే ఉంటాయంట. ఆ కొండ చుట్టూ తిరిగితే
అనారోగ్యంతో ఉండే వాళ్ళు కూడా ఆరోగ్యంగా అవుతారని చాలామంది నమ్మకం అన్నమాట. అందుకనే చాలా ఎక్కువగా తిరుగుతూ ఉంటారు. ఇక్కడైతే ఇదిగో నిమ్మకాయలు అయితే దిష్టి తీసి కాళ్ళతో తొక్కమంటారన్నమాట. అది పోయింది కదా వీడియోలో. ఇక్కడైతే నేను అదే విషయమే చెప్తా ఉన్నాను మీ దగ్గర. ఇక చూడండి ఇదిగో మంది ఎలా వెళ్తూ ఉన్నారు, వెళ్తూనే ఉంటారు. వేలాది మంది, ముందర చూసినా మందే ఉంటారు, వెనక చూసినా మందే ఉంటారనమాట. వేలల్లో జనం అయితే చూడండి. ఇదిగో వ్యాపారస్తులు కూడా ఫుల్, ఎక్కడ చూసినా మనకి బోర్ అనేది కొట్టుదన్నమాట. ఎక్కడ చూసినా టెంపుల్స్ ఉంటాయి, ఇదిగో అంగళ్ళు ఉంటాయి. మీరు టీ తాగాలనుకుంటే టీ తాగొచ్చు, జ్యూస్ తాగాలనుకుంటే జ్యూస్ తాగొచ్చు. ఇక్కడైతే మేము జ్యూస్ తాగాలని కూర్చున్నాం అన్నమాట. ఇక మరొక మాట ఏమిటంటే ఇక్కడ వచ్చేసి చెప్పులు, కాల్లో అస్సలు చెప్పులు అనేది ఎవ్వరు వేసుకోరాదు. వేసుకోకుండా ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనుకుంటూ వెళితే మనకి దారి అనేది అలా సాగిపోతుందన్నమాట. అస్సలు నడిచినట్లే ఉండేలేదు, అంత బాగా సాగిపోతుంది. అలాగే మాకు కూడా అనుకుంటూ తిరగండి అని తెలిసిన వాళ్ళు చెప్పారనమాట. మేము కూడా అలాగే అనుకుంటూ తిరిగాము. అలసట అనేది ఎక్కడ కనిపించలేదు. ఇదిగో మరి ఒక గుడ్ టెంపుల్ వచ్చేసింది కదా. ఇలా కర్పూరాలు, ఎక్కడ చూసినా కర్పూరాలు అయితే అమ్ముతూ ఉంటారు. మనం కర్పూరాలు తీసుకొని కొన్ని ఎత్తిపెట్టుకుంటే మనం టెంపుల్స్ దగ్గరికి వెళ్ళినప్పుడంతా అలా కర్పూరాలు వేసేది, హారతి తీసుకునేది, మొక్కునేది వచ్చేసేది అనమాట. ఇదిగో ఇలా కర్పూరాలు వేసేది, టెంపుల్లోకి వెళ్ళేది, దర్శనం చేసుకునేది, వచ్చేది. ఇంకా మీరే చెప్పండి, ఎక్కడైనా అలసట అనేది ఎందుకు అనిపిస్తుంది? అసలు చూడండి ఇన్ని టెంపుల్స్, ఇంతమంది జనంలో మనకి ఇంకా అలసట అనేది అనిపిస్తుంది. నైట్ టైం మనము దర్శనం చేసుకుంటున్నాం, గిరి ప్రదర్శన చేస్తుంటున్నాము అనేది అనిపిస్తూ ఉంది. ఇక్కడైతే అమ్మవారు అనమాట. చూడండి అమ్మవారు లేసి వస్తుందేమో అన్నట్టుంది. ఇక్కడ చూడండి ఎంత బాగా అమ్మవార్లంతా కూర్చున్నారు. ఇక నాగేంద్ర విగ్రహము ఎంత బాగుందంటే కనువింపులుగా ఉంది. చూడవలసిన టెంపలే. మీ గనక వీలైతే ఖచ్చితంగా ఒక్కసారైనా వచ్చి పోవాల్సిందే ఈ టెంపుల్కి. అంత బాగుంది. జీవితంలో మర్చిపోరనమాట ఈ టెంపుల్కి వచ్చిన వాళ్ళైతే గిన. కాకపోతే ఇక కాస్త లావు ఉండే వాళ్ళకి అలసట అవుతుందేమో, ఎందుకంటే నేను కూడా లావే ఉన్నాను కదా. కాస్త అలా అలసట అయినట్లుంటుందన్నమాట. అయినా కూడా మనం అక్కడక్కడ కూర్చొని వెళ్తూ ఉండొచ్చు. ఎందుకంటే మనకి ఇదిగో ఎక్కడ చూసినా షాపులు అనేది ఉంటాయి కదా. ఇక మనము అక్కడక్కడ కూర్చొని అలా రెస్ట్ తీసుకుంటూ వెళ్ళొచ్చు అన్నమాట. ఇక పుణ్యం రోజైతే మనకు నైట్ టైం కూడా భోజనాలు అయితే పెడుతూ ఉంటారనమాట. పుణ్యం రోజు వెళితే మీరు హోటల్లో తినే అవసరమేం ఉండదన్నమాట. ఎనీ టైం నైట్ టైం అయితే భోజనాలు జరుగుతూనే ఉంటాయి, పెడుతూనే ఉంటారు. ఇక చూడండి మరి ఒక టెంపుల్ అయితే వచ్చింది కదా. ఇలాగే మొక్కుకుంటూ వెళ్తూ ఉండాలి, అంతే. కర్పూరాలు వేస్తూ మొక్కుకుంటూ వెళ్తూ ఉండాలి. చూడండి గుడిలు చూడండి, ఒక్కొక్క గుడి చూస్తూ ఉంటే రాబుద్ది కాదు మనకు అక్కడి నుంచి. అంత బాగా అలంకరించారు. ఎంత బాగున్నాయంటే టెంపుల్స్ చూడడానికి 2 కళ్ళు అయితే సరిపోవు అన్నమాట. అంత బాగున్నాయి టెంపుల్స్. అమ్మవారు చూడండి ఇక్కడ ఎంత బాగుందో. నాకు తెలిసి ఈ గిరి ప్రదక్షిణలో అయితే ఒక 100 వరకు పైనే ఉంటాయేమో టెంపుల్స్ అయితే. చాలా టెంపుల్స్ ఉన్నాయి. ఇంకా మేమైతే ఇక కొన్ని ఇంకా దూరం నుంచి అలా మొక్కుకున్నాం అనమాట. సాయిబాబా టెంపుల్స్ అన్నీ, ప్రతి ఒక్క టెంపుల్స్ ఉన్నాయన్నమాట. చూడండి పుణ్యం ఉంది కదా, అయినా గ్రహణం ఆ రోజేం పట్టలేదు. మరుసటి రోజు 3 నుంచి 7:30, 8 వరకేమో ఉందంట గ్రహణము. ఆ రోజు వచ్చిండేది. మేము పుణ్యం రోజు తిరిగేటప్పుడు గ్రహణం అయితే రాలేదు. ఇక్కడైతే మేము పలావు, వంకాయ, అప్పలాలు, గుగ్గుళ్ళు అన్నీ పెట్టారనమాట. తింటా ఉన్నాము. అసలు భక్తులకైతే చాలా బాగా చూసుకుంటారు ఇక్కడ. టేస్టీగా భోజనం కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ప్రసాదం, అన్న ప్రసాదం అయితే. ఇక ప్రసాదం తినేసి మరి వచ్చాం కదా, ఇంకా వస్తూ ఉంటే మరొక టెంపుల్ అనమాట. ఇలాగే మనకి టెంపుల్స్ అయితే వస్తూ ఉంటాయి, శివలింగాలు వస్తూ ఉంటాయి, దర్శనం చేసుకుంటూ ఉంటాము. మరి ఇక్కడైతే ప్రసాదం పెడతా ఉన్నారు. మరి ఇక్కడ కూడా తిన్నామన్నమాట. అంటే ఒక్కొక్క దేవుని దగ్గర ఒక్కొక్క రకంగా ప్రసాదాలు అయితే పెడుతూ ఉంటారు.
ఇక మనకైతే ఇక్కడ ఒక దేవలోకంలో వచ్చినట్లు ఉంటుంది. అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగా హాయిగా అనిపిస్తుంది అన్నమాట. మనిషికి ప్రశాంతంగా ఉంటుంది. చాలా అంటే చాలా బాగా అనిపిస్తుందండి. మీరు తప్పకుండా చూడవలసిన టెంపులే అనమాట. ముఖ్యమైన లింగాలు అయితే అష్టలింగాలు 8 అయితే ఉన్నాయన్నమాట. ఇక చిన్న చిన్న లింగాలు కూడా ఎన్నో చాలా ఉంటాయి. ముఖ్యమైనవి చూడాల్సింది అష్టలింగాలు. ఇక ఆ తర్వాత మన ఇష్టము చూసుకుంటూ వెళ్ళొచ్చు. ఇదైతే మోక్ష మార్గం అనమాట. ఇక్కడైతే ఇదిగో మా అమ్మాయి కూడా వచ్చేసింది. ఇక్కడ మరొకరు వస్తూ ఉన్నారనమాట. ఇక నాకైతే టెన్షన్ మొదలైంది. ఏం వస్తాను రాను. ఎలా ఉందంటే మోక్ష మార్గము కాస్త పెద్దగా అనిపిస్తుంది, మరి అయినాక చిన్నగా అనిపిస్తుంది అనమాట. అలా ఉంది. ఎదిగో మా వారు కూడా తేలిగ్గా వచ్చేసారు. మా అబ్బాయి ముందే వచ్చేసాడు అనమాట. మా అబ్బాయి తీస్తున్నాడు వీడియో. ఇదిగో నేను వస్తూ ఉన్నాను ఇక్కడ చూడండి. ఇదిగో ఓం నమ శివాయ అనుకుంటూ వస్తూ ఉన్నాను అనమాట. ఇదిగో వచ్చేసాను. ఒక్కసారి వచ్చేసామంటే ఇక మనకి ధైర్యం అయితే వచ్చేస్తుంది అనమాట. అంటే ఎలాంటి వాళ్ళైనా ఎంతటి లా ఉండే వాళ్ళైనా వస్తారని ఇక్కడ నమ్మకం అనమాట. అందుకని ధైర్యంతో అక్కడ ఉండేవాళ్ళు కూడా అన్నారనమాట, దూరొచ్చమ్మా వెళ్ళు నీకిన్న లా ఉండేవాళ్ళు కూడా వెళ్ళమ్మా అని అంటే ఇక ధైర్యంతో ఇక మా అమ్మాయి కూడా అనిందనమాట. మా పాప, అమ్మ రా అమ్మ నీకిన్న లా ఉండేవాళ్ళు కూడా దూరినారు, నేను యూట్యూబ్లో చూసినాను అని అంటే ఇంక ధైర్యంతో దూరేసాను అనమాట. కానీ ఎటువంటి ఇబ్బంది ఏం కాలేదు. నాకు ధైర్యంగా వచ్చేసాను. అదే మీతో మాట్లాడుతూ ఉన్నాను అనమాట. ఇక్కడ మ్యూట్ చేశాను కాబట్టి వాయిస్ ఓవర్ ఇస్తూ ఉన్నాను. ఆ మోక్ష మార్గంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత కాళ్ళు నొప్పులన్నీ ఎక్కడికి వెళ్ళిపోయాయో తెలియదు, కానీ చాలా సంబరం వేసింది అనమాట. అంటే నాకు ఒక టెన్షన్ ఉండే, మోక్ష మార్గంలో దూరేది అవుతుందో లేదో, నేను లావున్నాను కదా అని ఒక టెన్షన్ లోపలే ఉండే అనమాట. నాకు దూరిన తర్వాత ఆ టెన్షన్ అంతా పోయి కాళ్ళ నొప్పులన్నీ పోయి సంబరంగా మీతో అయితే మాట్లాడుతూ ఉన్నాను అనమాట, వీడియో తీసుకుంటూ. ఇక్కడ ఏదైనా మనం సాధించినప్పుడు ఆ సంతోషమే వేరే కదా, అలా అన్నమాట. అంత సంతోషం వేసేసింది నాకైతే. ఏదో సాధించినానన్నంత సంతోషం వేసింది అనమాట నాకు. అదే మాట్లాడుతూ ఉన్నా మీ దగ్గర. ఇక కిందకు వచ్చిన తర్వాత చూడండి, ఇక్కడైతే పెరగన్నం పెడతా ఉన్నారనమాట. పెరుగు, అన్నము, ఆవకాయ, 2 మజ్జిమిరపకాయలు పెడతా ఉన్నారనమాట. అబ్బాబాబా టేస్ట్ అయితే సూపర్గా ఉంది. పెరగన్నము, ఆ మజ్జిమిరపకాయలు, ఆవకాయ తింటా ఉంటే చాలా బాగా అనిపించింది అనమాట. మొత్తానికి మా గిరి ప్రదక్షిణ అయితే ముగిసిపోయింది. 7:30 కల్లా మేమైతే ప్రదక్షిణ ముగిసేసామన్నమాట. అది 7:30 కూడా అవుతా ఉండలేదు, మేము నిదానంగా వచ్చాము. అందుకని బాయ్ అండి, బాయ్.